సో వీటిని బట్టి మనం ప్రతి చిప్ని కూడా డిజైన్ చేస్తారు. అందుకే 4 చిప్స్ ఉన్నాయి. అది చిప్కి గోల్డెన్ ఫాయిల్ యూటెక్ చిప్స్ లా బార్స్లో ఉంటాయి కదా, చూసి ఉంటారు. చిప్లో పెట్టగానే సైడ్స్కి ఇలా బార్ డాట్స్ కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్క డాట్ ఒక్కొక్కటి ఇండికేషన్ ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్, ఒక సర్క్యూట్, ఒకటి రెసిస్టర్ కింద పనిచేస్తుంది. సో ఇలా ఒక్కొక్కటి డినోట్ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము. ఒక చిప్ తీసుకున్నాము, ఒక నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చాము. సమ్ n అనుకుందాం, 2 పవర్ n log n ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏం చేస్తుందంటే సమ్ 2 పవర్ n లైన్స్ తీసుకోండి, అంటే ఆ లైన్స్ క్యారీ చేయడానికి. సో కింద నుంచి 2 పవర్ n లైన్స్ వస్తాయి, అంటే ఇక్కడ ఏదైతే ఉంటాయో అది పవర్ అయిపోతుంది సింపుల్గా. ఈ లైన్స్ తీసుకొని సింగిల్ అవుట్పుట్ కింద మనకి ఫార్వర్డ్ బయట చేస్తుంది. వాటి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ మనకి ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో అది 2 పవర్ n ప్లస్లో మనం ఇచ్చే ఇన్పుట్స్ తీసుకొని దాని సింగిల్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఈ మల్టీప్లెక్సర్స్ అనేది. నెక్స్ట్ డీమల్టీప్లెక్సర్స్ అంటాం, అంటే సింగిల్గా ఏదైతే వస్తుందో మనకి మల్టిపుల్గా డివైడ్ చేసి పంపిస్తుంది బయట. ఈ మల్టీప్లెక్సర్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. 2x1 ఒకటి, 4x1 ఒకటి. ఒకటి 2 ఇన్పుట్స్ వస్తాయి, 2x1 అంటే 4x1 అంటే 4 ఇన్పుట్స్ ఇస్తారు. అర్థం కాదు, మనకి GB ర్యామ్ అంటాం, 4 GB ర్యామ్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దాంట్లో ఉన్న ప్రాసెసింగ్ స్పీడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన మొబైల్స్లో చూస్తే 2.0 GHz స్పీడ్ అంటాం, కానీ 8 GB వచ్చేసరికి కొంచెం పెంచుతాడు. ఏంటి దాని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అనేది స్పీడ్గా ఉంటుంది. ల్యాన్ ఏంటి మహా అయితే 100 MBPS వరకు టెస్ట్ చేస్తాం. కానీ ఇన్ కేస్ మనం ఇక్కడ నుంచి వేరే అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళాలంటే ల్యాన్తో కనెక్ట్ చేస్తారా? కాదు, ఆప్టికల్ ఫైబర్స్ అంటారు. అది ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఏముండదు, మళ్ళీ ఒక చిన్న కేబుల్ టైప్ అంతే, కానీ దాంట్లో త్రూ లైట్ ద్వారా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. లైక్ ఇలా డీవియేషన్స్ అవుతుంది. సో అలాగా ఒకటి కనుక్కున్నారంటే నెక్స్ట్ టైంకి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి వాడతారు. అలాగే ఈ 2 తర్వాత వచ్చింది 4. అదే సింపుల్గా చెప్తున్నాను, అర్థం కాబట్టి మళ్ళీ అడగండి. ప్రస్తుతానికి అక్కడ పనులు చేసి వచ్చాను అన్నీ చేసి. అండ్ వీటికి ప్రతి దానికి కూడా సర్క్యూట్ బాగుంటుంది. అంటే